హాయ్ ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఎస్బీఐ నుంచి అయితే ఎస్బీఐ పిఓ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందని అందరికీ తెలుసు. కాకపోతే ఈసారి ఏమో ప్యాటర్న్ అయితే చేంజ్ చేశాడు. కొంచెం ఇది డిఫికల్ట్గా అని చెప్పుకోవచ్చు. కొన్ని కట్ ఆఫ్ గురించి అండ్ మెయిన్స్లో అయితే చాలా చేంజ్ చేశాడు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్. ఫిలిమ్స్లో అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టైం అయినా చేంజ్ చేయలేదు. అది ఏ విధంగా చేంజ్ చేశాడు, ఏం చేంజ్ చేశాడు అనేది మనం ఒకసారి చూద్దాం. అందరికైతే తెలుసు ఎప్పటి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 27/12/2024 నుంచి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్ టు ఎప్పటి వరకు 16 వరకే ఉంటుంది. జనవరి 16 వరకే. ఒకసారి నోటిఫికేషన్ ఏం చేశాడు, ఏ విధంగా చేంజ్ చేశాడు మనం చూద్దాం. ఇక్కడైతే మీకు ఐడియా ఉంది కదా, వేకెన్సీ అయితే మీకు ఐడియా ఉంది. ఎస్సీలు ఎంత, ఎస్టీ ఎంత, ఓబీసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ టోటల్ వచ్చేసి అందరికి 600 ఏమో వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీలో 87 అండ్ ఎస్టీలో 43, ఓబీసీ 158 అండ్ ఈడబ్ల్యూఎస్ 58 అండ్ అన్రిజర్వ్ 240 అండ్ టోటల్ వచ్చేసి 558. And backlash vacancies and regular vacancies after combined total vacancies are there 600. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఐడియా ఉందా ఇది? అండ్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అండ్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేస్తుంది ఇప్పుడు డీటెయిల్స్గా ఇచ్చాడు. ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 వచ్చేసి ఆన్లైన్ మేస్ ఎగ్జామ్, తర్వాత ఫేజ్ 3 వచ్చేది సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇవి మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇగో ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోండి. 8 అండ్ 15 మార్చ్ 2025. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 2025 మే. అండ్ ఫేజ్ 3 అండ్ గ్రూప్ డిస్కషన్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీన్ మీ ఏజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏ విధంగా ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇవి కూడా చూసుకోవచ్చు. ఈసారి కటఫ్లో కూడా చేంజ్ చేశాడు. ఐ మీన్ కటఫ్ గురించి ఒక మ్యాటర్ తీసుకొచ్చాడు. అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇగో ఇది మనం చెప్తాను. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మనకు సెలక్షన్ ప్రొసీజర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది అందరికీ తెలుసు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నేను తెలుసు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100. కాకపోతే ఈసారి ఏం చేంజ్ చేశాడు? లాస్ట్ టైం ఇక్కడ ఎంత ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 క్వశ్చన్స్ ఉండే అండ్ ఆప్టిట్యూడ్లో ఎంత ఉండే, సారీ ఇంగ్లీష్లో ఎంత ఉండే 30 క్వశ్చన్స్ ఉండే. ఈసారి 40 క్వశ్చన్ చేశాడు. ఒక నిమిషం ఆగండి, వెయిట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉండే? 30 ఉండే. ఈసారి నోటిఫికేషన్లో ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్ 40 చేశాడు. ఆప్టిట్యూడ్లో ఎంత ఉండే? 35 క్వశ్చన్స్ ఉండే. ఇప్పుడు ఎంత చేశాడు? 30 చేశాడు. రీజనింగ్ ఎబిలిటీ ఎంత ఉండే? 35 ఉండే. ఈసారి 30 చేశాడు. అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజింగ్ చేశాడు. ఇంగ్లీష్లో అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మీరు చూసినట్లయితే టోటల్ మార్క్స్ వచ్చేసి 100. ఇందులో అయితే దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఫేజ్ 2కి వచ్చేసి ఫేజ్ 2 ఏంది? మెయిన్స్. అసలు ఫేజ్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవాలి. ఫేజ్ 2 మీకు కావాల్సింది అంటే ప్రిలిమ్స్లో ఏం లేదు, ఒక ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో కొన్ని పెంచాడు. ఇంగ్లీష్ని ఫోకస్ చేశాడు చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఇంగ్లీష్లో కూడా ఇక్కడ చాలా చేంజ్ వచ్చింది. మీరు ఒకసారి చూస్తారు. ఇక్కడ చూడండి, రీజనింగ్ ఆప్టిట్యూడ్లో వచ్చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 అండ్ డేటా అనలైజ్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30. ఇక్కడైతే దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఈ మ్యాక్సిమం మార్క్స్లో డిఫరెన్స్ వచ్చింది. ఇందులో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 60 మార్క్స్ చేశాడు. అంటే 10 మార్క్స్ ఇంక్రీజ్ చేశాడు. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో అయితే 50 ఉండే. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 50 ఉండే, నంబర్ ఆఫ్ మార్క్స్ 60 ఉండే. బట్ హియర్ ఓన్లీ డిఫరెన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. యూ అబ్జర్వ్ దట్. ఇంకోటి ఇంకా ఏంది లాస్ట్కి అయితే ఇంగ్లీష్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంగ్లీష్లో అయితే చాలా చేంజ్ చేశాడు. ఇది ఒకసారి మీరు చూడండి. ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి లాస్ట్ టైం ఎంత ఉండే? 25 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉండే. ఎస్, బట్ ఇక్కడ ఏం చేశాడు? నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ బోత్ చేంజ్డ్. ఇక్కడ ఏంది? నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంతైనా ఇప్పుడు 40 మార్క్స్, ఇప్పుడు నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎంతైనా 20 మార్క్స్. అంటే ఈచ్ మార్క్ క్యారింగ్ హాఫ్ మార్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ విధంగా ఉంది. ఒకసారి మీరు చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ టైం ఎంత ఉండే? 25 ఉండే. నంబర్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండే? 40 ఉండే.
ఈసారి నంబర్ ఆఫ్ మా క్వశ్చన్స్ అన్ని 40 అయినాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ మార్క్స్ 20 అయినాయి. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170 అండ్ టోటల్ మార్క్స్ 200. అండ్ ఈ విధంగా చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే మీకు తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ సిచ్యువేషన్ అనలైజ్. ఐ మీన్ ఇక్కడ ఏముండదండి, ఇక్కడ ఏముంటుందంటే నేను నేను లాస్ట్ టైం రాశాను. దీన్ని బట్టి ఏంది, ఈమెయిల్ రాయడం వచ్చా, ఈమెయిల్ రాయడం రాదా, ఈ విధంగా చెప్తాడు. అంటే ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్. ఇది ఇది కూడా ఒక్కటి ఇది తీసుకొచ్చాడు. ఇది మనకు కావాల్సింది. ఇక కొంచెం ఇది రైజ్ చేస్తే మీకు కొంచెం మంచిగా ఏర్పడుతుంది. ఇక ఇది సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ మినిమల్ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది లాస్ట్ టైం దీని గురించి ఎలాంటి టాపిక్ అనేది లేదు. కాకపోతే ఈసారి దీని గురించి స్పెషల్గా తీసుకొచ్చాడు. అది ఏంటిదంటే చూడండి, ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ ఏ మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్. అప్పుడు మినిమం టెస్ట్ అనేది లేదు, వాళ్ళ తర్వాత కట్ ఆఫ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తుండే. ఇక టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 4, ఐ మీన్ దీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ 2 అండ్ సారీ అండ్ డిస్క్రిప్షన్లో కూడా రావాలి ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ కట్ ఆఫ్ విల్ బి డిసైడెడ్ అండ్ ది క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫేజ్ 2. దీని గురించి అయితే కొంచెం కొంచెం షార్ట్గా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఈసారి కొంచెం చాలా చేంజెస్ వచ్చింది. ఐ మీన్ ఈసారి కట్ ఆఫ్ గురించి. అండ్ ఇట్స్ మీన్ మై ఒపీనియన్ దిస్ నోటిఫికేషన్ వెరీ డిఫికల్ట్. లాస్ట్ టైంకు అలవాటు పడి ఉంటారు, ఇప్పుడు ఈ విధంగా అనేసరికి కొందరు టెన్షన్ ఫీల్ అవుతారు. కాకపోతే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ పైన కొంచెం ఫోకస్ పెట్టాడు చెప్పుకోవచ్చు. ఇక మీకు ఫీజు అప్లికేషన్ గురించి, అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ గురించి అయితే మీకు ఐడియా ఉంటుంది. ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 750 రూపీస్ అని చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే అప్లికేషన్ నిల్, వాళ్ళకి ఎలాంటి రూపాయి చెల్లించిన అవసరం లేదు. ఈ విధంగా అయితే చేంజ్ చేశాడు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.